బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ విషయమై బుధవారం ఆమె ఉదయాదిత్య భవన్లో వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంఘాల నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విజయవంతం చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందువల్ల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముందుగా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా పారిశుద్ధ్యం, డెకరేషన్, టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అనంతరం ఏర్పాట్లపై వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా రిజిస్టర్డ్ సంఘం నుండి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, డివిజన్ వారీగా ఉత్సవాలు నిర్వహించాలని, మర్రిగూడ జంక్షన్కు అంబేద్కర్ జంక్షన్గా నామకరణం చేయాలని, అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజీవన్ విగ్రహానికి దండలు వేసేందుకు ఇబ్బంది ఉందని, ఆ సమస్య తొలగించాలని, అంబేద్కర్ కల్చరల్ భవనాన్ని బాగు చేయాలని, ఉత్సవాలకు హాజరయ్యే విద్యార్థులకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని, టెంట్ వేయాలని, రోడ్డు విస్తరణ సందర్భంగా తొలగించిన జగజీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలను పునరుద్ధరించాలని, జయంతులతో పాటు వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని కోరారు. అదనపు ఎస్పీ రమేష్, జడ్పీసీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డీసీఓ పత్యానాయక్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.